హే, ఇక నిద్ర లేవండి. ఓ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. అయితే మీకు చిన్న కుక్క పిల్ల పేరు దాని పేరు చునావా అనుకుంటా. కనిపించిందా? ఈ టైంలో ఈడెవడరా బాబు? అదే ఆ పప్పిని జంక్యార్డ్ వైపు ఫెన్సింగ్ దగ్గర చూశాను. ఒక్కసారి మీరు వెళ్తే మంచిది. టాకు, మమ్మీ దగ్గరికి రా. మీరు ఆమెను భయపెడుతున్నారు. టాకు, దేవుడా ఇక్కడ లేడు. టాకు చూడు, ఇంకెవరూ నిద్ర లేవలేదు. మనం దానికోసం తర్వాత వెతుకుతాం. ఇప్పుడే టాకుని వెతుకుదాం. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అందరూ తిరుగుతున్నప్పుడు వెతకడం కన్నా ఇప్పుడే టాకు గురించి వెతకడం మంచిది కదా. నా మూడ్ అప్సెట్ చేయకు. ఈ టైంలో మన మధ్యకు ఎవరు అడ్డురారు. సరే, నీ ఇష్టం. సరిపదా. కానీ నువ్వు నీ డ్రెస్ని ఇక్కడే వదిలేయాలి. సరే, నువ్వు కూడా. నేను కూడానా? టాకో, టాకో, నువ్వు అనవసరంగా పప్పీ కోసం మన టైం వేస్ట్ చేస్తున్నావు. ఏంటి, ఏమైంది? ఏం లేదు. సరే, ఇది పట్టుకో. నాకు అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది. హే, ఏంటి ఇక్కడే ఇప్పేస్తావా? ఏంటి ఇప్పుడు ఏదో ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా సిగ్గుపడుతున్నావు? ఓకే, అలా దూరంగా వెళ్ళొస్తాలే. త్వరగా తిరిగిరా. Watching the waves roll by, roll by. ఊర్దినమ్మ, ఏంటిది? త్వరగా రా నిక్కీ రైడర్. ఇంకా ఎంతసేపు పోసుకుంటావు? నిక్, నిక్, ఏంటిది? కమాన్ కమాన్, ఏమైంది? సరే, నేను వస్తున్నాను. నువ్వు సిద్ధమేనా? భయమేస్తుంది. అవును, నిజంగానా? నా మీద గెలిచి సత్తా ఉంటే ఇప్పుడు రా. ఇప్పుడేదో అంటున్నావు. సరేరా, నీ సంగతి ఇప్పుడు చెప్తాను చూడు. అరే, నువ్వు రెడీగా ఉన్నావు అనుకున్నానే. ఓరే దేవుడా, పగలు కొట్టేసిందిరా. ఎందుకు అంత గట్టిగా కొట్టావు? ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా ఉన్నావు. సరే, ఒక్క నిమిషం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నిన్ను బాగా ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు చూడు. నా మీద గెలవాలనుకుంటా.
వర్కౌట్ చేయించినందుకు థ్యాంక్స్. నా దెబ్బలు అంత గట్టిగా తగిలాయా? అంత ఇబ్బంది ఏం లేదులే. మరి ఆ కత్తితో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు, పైకిలే. ఓ, నువ్వు రోజు రోజుకి స్ట్రాంగ్ గా తెలుసు, తయారవుతున్నావు. నాకు తెలుసు, నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. సరే అయితే మనం మళ్ళీ కలుద్దాం. సరే వెళ్ళు. కొన్నిసార్లు నా అంతట నేనే ఓడిపోతుంటాను. పపరపరా. ట్రాప్ చేశారు. నేను చూసే విధానాన్ని బట్టి ఇది వీడియో గేమ్ లాగా ఉంది. ఇక్కడ ప్రతి ఏరియా ఒక కొత్త లెవెల్. మీరు ఫైనల్ చేరుకునే వరకు మీరు వెళ్ళగలరు. తర్వాత ఇక్కడ మనం శత్రువుల్ని చంపాలి. అప్పుడే మనం విన్ అవుతామా? అవును. అవునా? ఏ ప్రమాదం జరగకుండా మనం కొన్ని లెవెల్స్ దాటేశాం. అయితే ఇప్పుడు టీం ఫామ్ చేయాలంటావా? మనందరికీ స్ట్రెంగ్స్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడున్నవారెవరిని నేను నమ్మదలుచుకోలేదు. అంటే అక్కడ నుండి మనల్ని గమనిస్తున్న ఆడియన్స్ లాగానా? ఓ సిస్టర్, ఆగు ప్లీజ్, నేను చెప్పేది విను. ఇలాంటివేమి చేయొద్దు. బేబీ బేబీ ఓ బేబీ, ఏంటి నీ బాధ ఏంటో ఆ చెప్పు. ఫాదర్ ఇంకా ఆ తప్పుడు మనుషులు కలిసి మన డబ్బును దొంగలించాలని చూస్తున్నారు. నువ్వు చూసావా? నేను వెళ్ళి చూసొస్తాను. ఏంటి మీరు ఇక్కడేం చేస్తున్నారు? నీకెందుకు చెప్పాలి? నీకు అది ఓ అనవసరం. అలాగా, నాకు అవసరం లేదో నేను తెలుసుకుంటాను. అందరూ వినండి. ఇక్కడ ఒక ఫాదర్ లాగా కనిపించే వ్యక్తితో పాటు ఇద్దరు మోసగాళ్లు కలిసి మన మీద ఏదో కుట్ర పన్నుతున్నారు. మేం మోసగాళ్ళం కాదు. మనమేం తప్పు చేయట్లేదు. నువ్వు ఆగు. మేమేమన్నా పిచ్చోళ్ళం అనుకుంటున్నారా? మేం మోసగాళ్ళం కాదు. మీరు చూసుండాల్సిందే ఆ చిన్న పిల్లల్ని ఇంకా సోల్జర్స్ ని వీళ్ళేం చేశారు. అవును, నేను విన్నాను. ముందు నుండి వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇప్పుడు మీరు నా మాట వినండి మిస్ లీనా గోల్డ్. నేను దేవుడికి భయపడే స్త్రీని. నేను ఉన్నప్పుడు అలా దురుసుగా మాట్లాడడం మానుకోండి, లేదంటే మీరు ఖచ్చితంగా మిమ్మల్ని నరకంలో తోసేసుకున్నట్టే. మీరు నన్ను తీసుకువెళ్లేరు. కుమారుడా, నువ్వు చేసిన పాపాలకు గాను ఇప్పటికే నీకు నరక ద్వారాలు తెరుచుకొని ఉంటాయి. ఇకనైనా ఇలాంటివి మానుకో. ఏంటి నిజంగానా? అది విన్నారా? అతను అందరి ముందు నన్ను బెదిరిస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఎవరి మాటలు నమ్మకూడదని అర్థమైంది. అందరూ అది విన్నారు కదా? ఒకసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి.